Hi friends, welcome back to our channel. So friends, ఇవాళ ఇంకొక కొత్త రెసిపీతో మీ దగ్గరికి వచ్చేసాను. అది ప్రాన్స్ అన్నమాట. రొయ్యల పకోడీ దాని పేరు. సో రొయ్యలతో నేను ఫ్రై చేస్తున్నాను అన్నమాట పకోడీ. మొత్తం క్రిస్పీగా ఉంటుంది. మొత్తం టోటలీ డ్రై. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. ముందుగా ఒక పావు కిలో ప్రాన్స్ తీసుకున్నాను. నీట్గా ఇలా క్లీన్ చేయించేసుకున్నాను. ఆల్రెడీ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు నాకు. సో ఇందులోకి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఒక మిరపకాయ ఇలా కట్ చేసుకున్నాను రౌండ్గా చిన్నగా, ఇది యాడ్ చేస్తున్నాను ఇందులోకి. కరివేపాకు కట్ చేసుకున్నాను ఇలాగా. కొత్తిమీర కూడా సేమ్ ఇలానే చిన్న కట్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. హాఫ్ నిమ్మకాయ మొత్తం ఇలా పిండుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. అన్ని సింపుల్ రెసిపీసే. సూపర్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అంతా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తాను. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మ్యారినేషన్ అయిపోయి. సో ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేడి చేసుకున్నాను. ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా రెండు వైపులో బాగా తిప్పుతూ కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి మంచిగా. అన్నీ ఇలానే ఫ్రై చేసుకొని మీకు సర్వ్ చేసుకొని చూపించేస్తాను. ఫ్రెండ్స్, వేడి ప్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది. రొయ్యల పకోడీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. వావ్, చూస్తుంటేనే టెంప్టింగ్ అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్పు. చిల్లీ కరివేపాకుతో భలే ఉంటుంది. తిను. బాగుందా? ఇంకా స్పైసీగా ఉంటుంది. ఆ మిర్చి తిన్నప్పుడు ఇంకా బాగుంటుంది. నాకు తెలుసు కదా టేస్ట్. నాకు బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్తో. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. Tell me pretty lies, look me in the face.